అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నామని సుజనాదేవి గారు రచించిన అసలు ప్రేమ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం స్వార్థమో నేరమో కాదు. ఎందుకంటే నువ్వు బాగుంటేనే ఇతరుల గురించి ఆలోచించగలవు, సాయం చేయగలవు. ఎక్కడో చదివిన కొటేషన్ ఆమె జీవితాన్నే మార్చేసింది. మార్చుకున్న జీవన సరళి ఎన్నో విమర్శలను తెచ్చిపెట్టడంతో పాటు తన జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుందని అప్పుడు ఆమె అనుకోలేదు. కాని కాలగమనంలో ఆమె దృఢ సంకల్పం అలా ఆమెను నడిపించింది. దానికి కారణం అంతకుముందు ఆమె జీవితంలో జరిగిన ఆమె కలలోనైనా ఊహించని సంఘటన. ఆమె పేరు సంగీత. చూసావా వదినా, ఆరన్నా కాలేదు, టింగు రంగాని ట్రాక్ సూట్ వేసుకుని గ్రౌండ్కి ఎలా బయలుదేరిందో. 4 పదులు దాటినా ఆ వయసేంటి, ఆ తిరగడం ఏంటి? పిల్లలు లేస్తారు, వాళ్ళ పనులు చూడాలన్న బాధే లేదు. అంతేనా, ఇంటి పనులు వదిలేసి సమాజ సేవా కార్యక్రమాలని తిరుగుతోంది. ఇక పిల్లల్ని పట్టించుకునేదెవడో. నాకైతే పిల్లలను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడికి వెళ్లబుద్ధి కాదు. ఇంటి ముందు ముగ్గులు వేస్తూ గుసగుసలాడుకుంటున్న పక్కింటి వనజ, రమణిల మాటలు నిశ్శబ్దంగా ఉన్న వీధిలో నడుస్తున్న సంగీతకు వినబడుతున్నాయి. తను వినాలనే అంటున్నారని ఆమెకు తెలుసు. అయినా పట్టించుకోకుండా సాగిపోయింది. గ్రౌండ్లో నడుస్తుంటే వెనక వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు లీలగా వినబడుతున్నాయి. ఆవిడ మా ఫ్రెండ్ మదర్. అసలు ఇంటర్ అమ్మాయికి తల్లిలా ఉందా? ఈవిడే కాలేజీ పిల్లలా ఉంటుంది. అలా కనబడాలనే కదా ఈ వాకింగ్లో అవిను. అమ్మో, మా అమ్మైతే ఎంత రమ్మన్నా రాదు. నేను అలా వస్తే ఈ టిఫిన్లు, వంటలు, ఇంటి పనులు ఇవన్నీ ఎవరు చేస్తారే? మీకు సమయానికి అందివ్వద్దు అంటుంది. నిజంగా ఎంత మంచి అమ్మ కదా. అమ్మంటే అలా ఉండాలి. మా కోసం మా అమ్మ ఎన్ని త్యాగాలు చేసిందో. అందుకే మా అమ్మంటే నాకు ప్రాణం. వారు నెమ్మదిగా మాట్లాడుకుంటూ నడుస్తున్నా వారి ముందు ఉన్న సంగీతకు వినబడుతూనే ఉన్నాయి. ఏరా చిట్టి తల్లి, వస్తున్నావా? త్వరగా రా, నాకు టైం అవుతోంది. టిఫిన్ పెట్టేస్తాను. డైనింగ్ టేబుల్ పైన ఇడ్లీలు తింటూ కూతురు త్రైలోక్య కోసం కేకేసింది సంగీత. వస్తున్నా అమ్మా అంటూ వచ్చింది త్రైలోక్య. ఆమె వచ్చేసరికి వేడివేడి ఇడ్లీలు చట్నీతో తింటోంది సంగీత. త్రైలోక్యకు ఆమె ఫ్రెండ్స్ మాటలు గుర్తొచ్చాయి. మా అమ్మైతే మేము తినేంతవరకు అస్సలు తినదు. మేమంతా తిన్నాకనే తింటుంది. అన్నయ్యకు నాకు స్నాక్సో పండ్లో ఏదో, మాకు ఏదిష్టమైతే అది ముందు మాకు ఇచ్చాక ఏమైనా మిగిలితే తను తింటుంది. మిగలకపోతే తినకుండానే ఊరుకుంటుంది. ఒక్కోసారి నిన్నటిది ఏమైనా మిగిలి ఉంటే తానే తింటుంది, కాని మాకు మాత్రం వేడివేడివే పెడుతుంది. అమ్మ కూడా అలానే ఉండేది. కాని ఈ మధ్య ఎందుకో ఇది వరకులా లేదు. ఇది వరకు తామే లోకంగా పొద్దుటి నుండి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనిచేసేది. అప్పుడు పనమ్మ కూడా లేదు. కాని ఇప్పుడు పనమ్మాయిని పెట్టుకుంది. పైగా ఎప్పుడూ లేనిది పొద్దుటే వాకింగ్ అంటూ తాము లేచేలోగానే వెళ్ళొస్తుంది. అలాగని లావుగా కూడా ఏం లేదు. తమను కూడా రమ్మంటోంది. యోగా చేస్తోంది. వంటంతా అయ్యాక తమకు తినడానికి ఆలస్యమవుతుంది అనుకుంటే తన ముందే వేడివేడిగా పూజ చేయగానే తినేస్తోంది. అయినా అమ్మ కూడా త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇంట్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళినా తమకు బాక్సులో స్నాక్స్, పండ్లు, మొలకలు ఇలా అన్ని ఎంత శ్రద్ధగా తయారు చేసి పెడుతుందో. కాకపోతే ఇప్పుడు తను కూడా బ్యాగ్లో పెద్ద మజ్జిగ బాటిల్, మొలకలు, రాగి జావా, ఒకరోజు కొర్రలన్నం, ఒకరోజు ఊదలన్నం, ఇలా రకరకాలు తీసుకెళ్తోంది. తమ ఫ్రెండ్స్ వాళ్ల అమ్మలు తమ కోసం వాళ్ళు ఎలా ఎంత త్యాగం చేస్తున్నారో చెబుతుంటే తనకెందుకు అక్కడ నిలవ బుద్ధి కావడం లేదు. అప్పటికి తన ఫ్రెండ్ మానస ఒకసారి అడగనే అడిగింది, ఏంటి మేమింతగా మా అమ్మ గురించి చెబుతుంటే నువ్వేం మాట్లాడవేమిటి అని. ఎలాగో మాట తప్పించడానికి తను చాలా శ్రమపడాల్సి వచ్చింది. అలాగని అమ్మ తమని పట్టించుకోవడం లేదని కాదుగా. తమ గురించి శ్రద్ధ తీసుకుంటూనే తన గురించి కూడా శ్రద్ధ తీసుకుంటోంది. అది తను సహించలేకపోతోందా? ఛీ, తప్పు కాదు. త్రైలోక్య వచ్చి కూర్చోగానే తనకు ఓ ప్లేట్లో ఇడ్లీ పెట్టింది సంగీత. తినేసి కాలేజీకి వెళ్ళి తల్లి, ఆఫీస్కి టైం అవుతోంది. అన్నయ్య క్లాస్కి వెళ్ళాడు. వచ్చి తిని బాక్స్ తీసుకెళ్తాడు. నేనన్నీ సర్దిపెట్టి వెళ్తాను. నాన్న ముందే వెళ్ళిపోయాడు కదా, నేను బస్సులో వెళ్ళాలి. ఓకే త్రైలు అంటూ లేచింది సంగీత. అమ్మా, మాకు మామూలు అన్నం, నీకు ఇలా చిరుధాన్యాల అన్నం, ఇలా అన్నీ చెయ్యాలంటే చాలా శ్రమ. పైగా బోల్డ్ టైం కూడా పడుతుంది. నువ్వు కూడా ఇది తినొచ్చు కదా. నిజమే నాన్న, కాని డాక్టర్ ఇది ఆరోగ్యానికి మంచిది అన్నాడు. కాని మీరు తినలేరు కదా అని నా కోసమే వండుకుంటున్నాను.
తలూపింది త్రైలోక్య. అమ్మకు తన ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ అనుకుంది. టకటకా అందరికీ బాక్సులు సర్దింది సంగీత. తన బాక్స్ కూడా పెట్టుకుంది. మజ్జిగ బాటిల్ నింపుకుంది. పళ్ళు, కొర్రలన్నం, కూర, రాగి జావా సర్దుకుంది. బాయ్ తల్లి అంటూ బయటపడింది. ఆఫీస్కి రాగానే పనిలో మునిగిపోయింది. చేస్తున్న పని పూర్తి చేసి అప్పటికే లంచ్ టైం దాటిపోవడంతో హడావిడిగా లంచ్ బ్యాగ్తో లేడీస్ రూమ్ వైపు కదిలింది సంగీత. అయితే రూమ్కి మరో 4 అడుగుల దూరంలో ఉండగానే ఊరగా వేసిన తలుపు లోపల నుంచి తన పేరు వినపట్టంతో ఆగిపోయింది. ఇవాళ సంగీత రాలేదా ఏ? ఇంకా ఆమె బ్యాగు, దానితో పాటు ఆమె సూపర్ మార్కెట్ రాలేదేమని చూస్తున్నా. అది లత గొంతు. ఏమో నాకు కనబడలేదు. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళలేదు. అయినా వస్తే ఇప్పటి వరకు ఆగుతుందా? సమయానికి తినకపోతే నాకు పడదు అంటూ రాదు. అసలు ఆమె తినడానికి బతుకుతుందేమో అనిపిస్తుంది. పొద్దున్న ఆఫీస్కి రాగిజావ తెచ్చుకొని తాగుతుంది. ఇక లంచ్ అయితే చెప్పనక్కర్లేదు. ఓ రోజు కొర్రలంటుంది, ఒకరోజు ఊదలంటుంది, ఒకరోజు సగ్గుబియ్యం మాత్రమే అంటుంది. వామ్మో, మనకు పిచ్చిలేస్తుంది. అంతేనా? అన్నం ఎంత ఉందో అందులో సగం కూర తెస్తుంది. మరి ఇంట్లో వాళ్ళకి ఏం వండి పెడుతుందో ఏమో, ఎంత వండుతుందో గాని. అయ్యో, ఒక్క కూరేనా? లీటర్ బాటిల్ నిండా మజ్జిగ తెస్తుంది, మధ్య మధ్యలో తాగడానికి. రాగి వాటర్ బాటిల్లో నీళ్లే తాగుతుంది. రోజుకో రకం పండు తెచ్చుకొని తింటుంది. అమ్మో, నిజంగా అలా తన గురించి అంత శ్రద్ధగా అన్ని సర్దుకొని రావడం అంటే నిజంగా గ్రేటే. ఏంటి గ్రేటు? మనం ఎప్పుడైనా మన గురించి అంత శ్రద్ధ తీసుకుంటామా? మన పిల్లల గురించో శ్రీవారి గురించో అంటే చేస్తాం గాని మన కోసం ఎప్పుడైనా ఏదైనా చేసుకున్నామా? నిజమే, నాకైతే పిల్లలు మా వారు ఉంటేనే, వారి కోసం అంటేనే ఏమైనా చేయబుద్దవుతుంది. వారెటైనా వెళ్తే అస్సలు వంటే చేయను, ఏదో ఒకటి తినేస్తాను. నేను అంతే, మనమంతా అంతే. ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళకి వడ్డించాక మిగులు తగులు చూసుకొని మనం తింటాం కదా. కాని సంగీత మాత్రం అలా కాదట. ఇంట్లో కూడా శుభ్రంగా మొగుడు పిల్లలతో సమానంగా కూర్చొని తినేస్తుందిట. వాళ్ళింట్లో పని మనిషే మా ఇంట్లో పని కూడా చేస్తుంది. ఆమె చెప్పింది. మంచిల్లాలంటే ముందు పిల్లలు, భర్త, అత్త, మామ అందరికీ పెట్టిన తర్వాత ఉన్నదో లేనిదో తన గుడ్డు చప్పుడు కాకుండా తినేసేయాలి. చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ ఇలానే చేస్తున్నారుగా. కాని ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు. అది మంజరి గొంతు. ఇక ఆగలేక తలుపు తెరుచుకుంటూ లోనికి వెళ్ళింది సంగీత. హాయ్ సంగీత, వచ్చేసావా? ఇంకా రాకపోతేను నువ్వు రాలేదేంటా అనుకుంటున్నావు అంది మంజరి. కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే అది పూర్తి చేసి వచ్చాను. బాక్స్ ఓపెన్ చేస్తోంది సంగీత. అందరి కళ్ళు ఆమె బ్యాగ్ నుంచి తీసే బాటిల్, పళ్ళు, టిఫిన్ బాక్సు, కూరగిన్నె మీద పడ్డాయి. అందరూ చూసి చూడనట్లుగా తనను చూస్తున్నారని సంగీతకు తెలుసు. అయినా ఏమీ పట్టించుకోకుండా నింపాదిగా తినడం మొదలుపెట్టింది. కర్రీ గాని, మజ్జిగ, పళ్ళు గాని ఎవరికైనా కావాలంటే తీసుకోండి అంటూ బౌల్ టేబుల్ పైన పెట్టింది. నానబెట్టిన బాదం కూడా అందరికీ ఒక్కొక్కటి ఇచ్చింది. అబ్బా, నీకెంత ఓపిక సంగీత, ఇవన్నీ సర్దుకోవడానికి. కనీసం పావుగంటైనా పడుతుంది కదా సర్దటానికి. నర్మగర్భంగా లోపల నవ్వుతూ అంది మంజరి. ఎంతైనా సంగీత గ్రేట్లే. ఎన్ని తిన్నా మళ్ళీ వాకింగ్, జాగింగ్, యోగా అంటూ స్లిమ్ గా బాడీ మెయింటైన్ చేస్తుంది. అదే మనము ఉన్నా ఎందుకు? ఒట్టి ముద్దపప్పులం. వద్దన్నా అసూయ తొంగి చూసింది హేమ గొంతులో. అంతేనా? సమాజ సేవా కార్యక్రమాలంటూ మీటింగ్లకు కూడా వెళ్తుందిగా. ఎంతైనా మెచ్చుకోవచ్చు అంది ఉమ. ముందు ఇంటిని దిద్దుకుని బయట సేవలకు వెళ్లాలంటారు. ఆఫీస్ నుంచి చచ్చి చెడి ఇంటికెళ్ళాక పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి కావలసినవి చేస్తే చాలు. అన్ని సమాజ సేవల్లో పాలు పంచుకుంటున్నట్లే. నేను మాత్రం పిల్లలతోనే ఉంటా. నాకు మా పిల్లలంటే ప్రాణం. నేను లేకుండా ఉండలేరు. నాకే కార్యక్రమాలు వద్దు. వాకింగ్లు, యోగాలు చేసి మరో 4 ఏళ్లు బతకాలనే ఆశ కూడా నాకు లేదు. ఆ టైం కూడా పిల్లలకి ఇంకేదైనా తినడానికి తయారు చేయడానికో, వారికి సంబంధించిన పనులు చేసుకోవటానికో కేటాయిస్తాను. నేను అంతే. స్వార్థం చూసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మంజుల అంది. నా స్వార్థం నేనెప్పుడు చూసుకోను అన్నట్లు. అయినా ఎవరిష్టాలు వారివి అంది రమణి. ఇంతకీ హెల్త్ చెకప్కి వెళ్తానన్నావు, వెళ్ళావా ఉమా? టాపిక్ భరించడం కష్టమై మళ్లించడానికి అన్నట్లుగా అంది సంగీత. లేదు సంగీత, అన్ని పరీక్షలు కలిపి 7,000 వెళ్ళు అన్నావని వెళ్దామనుకున్నా. కాని ఆ డబ్బు పెడితే బాబు పుట్టినరోజుకి మంచి బహుమతి వస్తుందని ఆగిపోయాను.
నేను బాగానే ఉన్నాగా, వాళ్ళకి డబ్బులు తగలేసి లేని అనుమానాలు ఎందుకు పెట్టుకోవాలి చెప్పు అంది ఉమా. నేను కూడా దానికి పెట్టే డబ్బులతో మా పాపకి మంచి డ్రెస్ వస్తుందని వెళ్ళలేదు. ఆ బహుమతిస్తే వారి కళ్లల్లో మెరిసే ఆనందం ముందు ఇంకేదైనా దిగదుడిపే. మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ డబ్బులు మన ఆరోగ్యం కోసం పెట్టడం తప్ప అంటూ సంగీత ఇంకేదో చెప్పబోతుండగా లంచ్ టైం అయిపోవడంతో అంతా లేచారు. హలో, చెప్పవే వేద అంది త్రైలోక్య సెల్ రింగ్ అవడంతో ఎత్తి తన ఫ్రెండ్ వేదతో. త్రైలు, మరే మన మానస వాళ్ళ అమ్మ ఏడుపు గొంతుతో అంది వేద. ఆంటీకి ఏమైందే? హాస్పిటల్లో ఉంది కదా అంది త్రైలోక్య. వేద, త్రైలోక్య, మానస ముగ్గురు మంచి స్నేహితురాళ్ళు. మానసకు ఇక అమ్మ లేదే. వేద ఏడుస్తూ అంది. ఓ మై గాడ్, అదేంటి? నిన్న బాగానే ఉంది కదా, ఇప్పుడెక్కడున్నారు? వాళ్ళింటికి తీసుకొచ్చేశారు, త్వరగా రా. మానస బాగా షాక్లో ఉంది. వేద ఫోన్ పెట్టేసింది. త్రైలోక్య సంగీతతో కలిసి వాళ్ళింటికి వెళ్ళింది. వీళ్లను చూస్తూనే శోకదేవతలా ఉన్న మానస వారిని హత్తుకొని హృదయ విదారకంగా ఏడవసాగింది. ఆమె తమ్ముడిని ఆపడం ఎవరి తరం కాలేదు. చూసిన వాళ్ళందరికీ గుండెలు అవసిపోయాయి. మానస తండ్రి మానస చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఆ చిన్న జీతంతోనే మానసను ఆమె తమ్ముడిని చదివిస్తోంది. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడంతో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. కొన్ని రోజులుగా మానస కాలేజీకి రాకుండా హాస్పిటల్లో ఉన్న అమ్మని చూసుకుంటోంది. ఇప్పుడు హఠాత్తుగా ఈ విషాద వార్త. పిల్లలు చిన్నవాళ్లు కావటంతో వారికి ఏ విషయాలు తెలియవు. మానస అమ్మమ్మ, మేనమామలు కూడా ఆర్థికంగా అంత ఉన్నవాళ్లేం కాదు. దానితో అక్కడ కొంచెం పెద్ద దిక్కుగా త్రైలోక్య తల్లి తండ్రి అయిన సంగీత శ్రీనివాసులు నిలబడ్డారు. అమ్మా, పాపం, వాళ్ళు పేదవాళ్లమ్మా. ఇప్పటి కార్యక్రమానికి కూడా డబ్బులు ఉన్నాయో లేవో. ఎందుకంటే వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉంటే మందులకు ఖర్చులకే డబ్బులు లేవని బాగా ఇబ్బంది పడింది మానస. మనం సాయం చేద్దామమ్మా. మానస ఏడుపు తట్టుకోలేని త్రైలోక్య ఏడుస్తూ అంది సంగీతతో. నువ్వు చెప్పాలా అమ్మా? నాన్న నేను చూసుకుంటాం, బాధపడకు. సంగీత కూతుర్ని ఓదారుస్తూ అంది. మొత్తానికి సంగీత, శ్రీనివాస్, వేద వాళ్ళ తల్లిదండ్రుల సాయంతో ఆ రోజు కార్యక్రమం జరిగిపోయింది. సంగీతకి ఉత్తమ మహిళ అవార్డు వచ్చిందట. నేను విష్ చేశాను. అయినా రాదు మరి. ఎప్పుడు చూసినా వాకింగు, జాగింగు, యోగా, సాహిత్యం, సమాజ సేవ అంటూ తిరగడమే తప్ప పిల్లల గురించి ఎప్పుడైనా పట్టించుకుందా? పిల్లల పుట్టినరోజుకు నేను ఖరీదైన గిఫ్ట్ ఇస్తే తనేమో డబ్బులన్నీ హెల్త్ చెకప్లకు ఖర్చు చేసింది. ఏదో ఇంట్లో తనే తయారు చేసిన పుస్తకం ఇచ్చిందట. ఎప్పుడు తన స్వార్థం తనదే. ఆడతనం, అమ్మతనం ఆవగింజంతైనా లేదు. వాళ్ళ ఆయన కూడా ఆడంగి పనులన్నీ చేస్తూ ఆమెకు తందానా తానా అంటాడుట. అయినా ఇల్లు వాకిలి పట్టని సంగీత లాంటి మనిషికి అవార్డు ఇవ్వడం ఏమిటి? ఎందుకివ్వరు? సమాజ సేవ అంటూ పిల్లల్ని దత్తత తీసుకోవడం, మురికివాడలు ఓడ్చటం, అవయవదానం, మహిళా సంఘాలంటూ తిరగటం, ఎన్ని లేవు. ఇవి చాలవు తన పిల్లల కన్నా మంది పిల్లల్ని బాగా చూసుకున్న మహిళగా అందరి మన్ననలు పొందడానికి? ఎగతాళిగా అంది మంజరి. మనకే గుర్తింపు లేకపోతేనే మన పిల్లల సంతృప్తి ముందు ఏ అవార్డైనా దిగదుడిపే అనిపిస్తుంది నాకు. నిన్న మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకుందని ఈవేళ సాయంత్రం మన ఆఫీస్లో ఆమెకు సన్మాన కార్యక్రమం. అందులో ఆమెను పరిచయం చేసే బాధ్యత నాకే ఇచ్చారు. పొగిడినట్టే పొగిడి తన స్వార్థబుద్ధిని బయటపడతా చూడండి, మంజరి అంది అక్కసుగా. అది ఆఫీస్లోని మహిళల గది. అందులోని వాళ్లంతా రకరకాలుగా ఆమెకు గ్రీటింగ్స్ చెప్పిన వాళ్లే. సాయంత్రం బ్రాంచ్ మేనేజర్, పై ఆఫీస్ నుంచి విచ్చేసిన అధికారి, సంగీత కుటుంబ సభ్యులు, ఆఫీస్ స్టాఫ్, ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్, పత్రికా విలేకరుల మధ్య అభినందన సభ ఏర్పాటు చేయబడింది. జ్యోతి ప్రజ్వలన తర్వాత ఎజెండా ప్రకారం వేదికపైనున్న కుర్చీలో ఆసీనులైన పై ఆఫీస్ అధికారి, క్లబ్ సెక్రటరీ, బ్రాంచ్ మేనేజర్ల సందేశాలు అన్నీ అయ్యాయి. అందరూ ఆమెకు అవార్డు వచ్చినందుకు అభినందించి ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్య అతిథైన జిల్లా కలెక్టర్ తదితరులందరూ కలిసి సంగీతను సాలువా, పూలమాల, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. మంజరి లేచింది. అందరికీ నమస్కారం. అందరి అభినందనలు అందుకున్న సంగీత, మా సహ ఉద్యోగిని అయినందుకు మేము గర్వపడుతున్నాం. అయితే తన అందరి అమ్మల్లా కాకుండా సమాజ సేవ, వ్యక్తిగత ఆరోగ్యమంటూ పిల్లల కన్నా, కుటుంబం కన్నా తన స్వార్థానికే ఎక్కువ శ్రద్ధ, సమయం కేటాయిస్తారని ఒక విమర్శ. సభాముఖంగా అయితే అందరూ తన మనసులోని మాట వింటారని మాత్రమే ఇలా అడుగుతున్నాను. ఈ విమర్శకు తన ప్రతిస్పందన తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
సెగరగిల్చి కూర్చుంది మంజరి. గుసగుసల మధ్య సంగీత లేచింది. సభ మొత్తం సూదిపడినా వినిపించేంత నిశ్శబ్దం. ఆమె జవాబు కోసం అందరూ చెవులు ఎక్కించారు. సభా సరస్వతికి మనస శిరస ప్రణామాలు. ఈ అవార్డు ఇచ్చి నా బాధ్యత మరింత పెంచిన ప్రభుత్వానికి, నన్నాదరించిన మీ అందరికీ నా వందనాలు. నా ప్రియ నేస్తం చెప్పినట్టు నేను సమాజ సేవకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, ఓంకారం లేని మంత్రము, చిత్తశుద్ధి లేని పూజ, పరోపకారం లేని జీవితం నిరర్ధకం అంటారు. అందుకే అన్నింటికన్నా పరోపకారానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాను. ఇక నాకు వ్యక్తిగత స్వార్థం ఎక్కువ అన్నారు. అదే నిజమే. దానికి కారణం నాకు నా పిల్లలపైన, కుటుంబంపైన ఉన్న అవ్యాజమైన అనురాగం. సభికుల పెదాల చాటున నవ్వులు మొదలయ్యాయి. మంజరి వాళ్లైతే బయటికే వంకర నవ్వు నవ్వారు. నిజమే, నిస్సందేహంగా పిల్లలపైన ప్రేమ ఉండే చేశాను. నాకు తెలుసు నేను నా వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాను అని. దానికి కారణం నా జీవితంలో నేను కలలో కూడా ఊహించని ఒక సంఘటన. అదేమిటంటే, ఆ మధ్య నేను మా వారి బలవంతంపై హెల్త్ చెకప్కి వెళ్లాను. దంపతులిద్దరూ ఒకేసారి చేయించుకుంటే కొంత తగ్గింపు ఉందనడంతో నేను వెళ్లాను. అందులో నాకు క్యాన్సర్ ఉందని బయటపడింది. చాలా ఒత్తిడికి లోనయ్యాను. అక్కడ డాక్టర్ చెప్పిన విషయాలు నా మనసుని కదిలించి వేశాయి. ప్రతి 7 మహిళల్లో ఒకరికి క్యాన్సర్ ఉంది అంటే ఆ వ్యాధి ఎంత ఘోరంగా ప్రబలించిందో అర్థం చేసుకోండి. అంతేకాదు, భారతీయ మహిళ కుటుంబం పట్ల చూపే శ్రద్ధలో ఆవగించంతైనా తన ఆరోగ్యం పట్ల చూపకపోవడం వల్ల ప్రారంభ దశలో తెలుసుకోలేక, ముదిరిపోయిన తర్వాత ఏం చెయ్యలేక చాలా మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారట. ఒక్కోసారి క్యాన్సర్ అని తెలిసినా ఆ వ్యాధి నివారణకు అయ్యే విపరీతమైన ఖర్చు భరించే స్తోమత లేక కొంతమంది, సమాజం చూసే చిన్న చూపు భరించలేక బయటకు చెప్పుకోలేక కొంతమంది, ఇలా రకరకాల కారణాల వల్ల చనిపోతున్నారట. అంతేకాదు, మరే ఇతర వ్యాధి అయినా ఒక టెస్ట్ చేస్తే బయటపడుతుంది. కానీ ఈ క్యాన్సర్ మహమ్మారి మన శరీరంలో ఏ భాగానికైనా, అంటే కాలేయానికి, గర్భాశయానికి, రొమ్ములకు, ఇలా ఏ భాగానికైనా రావచ్చు. అలా అని టెస్టులో అన్ని భాగాలకు చేయించలేం కూడా. పైగా ఇది నొప్పి ఏమీ లేకుండా చిన్నగానే మొదలవుతుంది. దానితో దాని గురించి మనం అంతగా పట్టించుకోము. కొంచెం అనుమానం వచ్చి పరీక్ష చేయించుకునేసరికి నివారించలేనంతగా ప్రబలిపోతుంది. మన భారతదేశంలో ఏ తల్లైనా తన ఆరోగ్యం గురించి పరీక్షలు చేయించుకోమంటే దానికి బదులు ఆ డబ్బుతో పిల్లలకి ఏవైనా కొనివ్వచ్చు కదా అని ఆలోచిస్తుంది. కానీ తాను ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలను ఎక్కువ కాలం జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుందని ఆలోచించదు. మన దేశంలో తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు జరిపే విధానం లేదు. కానీ అదే కొన్ని దేశాల్లో, ఉదాహరణకు ఆస్ట్రేలియాని తీసుకుంటే, అక్కడ రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుంటే ముందు ఆ హాస్పిటల్ నుంచి, తర్వాత సిస్టర్, డాక్టర్ల నుంచి ఫోన్ వస్తుందంట. ఒకవేళ అప్పటికి వెళ్ళకపోతే స్వయంగా ఇంటికే వచ్చి తీసుకెళ్లి పరీక్షలు చేస్తారు. ఇక్కడ కూడా ఇలాంటి విధానం రావాలి. ప్రజల్లో వాళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెరగాలి. ఇప్పుడున్న పరిస్థితులపై అవగాహన రావాలి. అందుకే నేను ట్రీట్మెంట్ తీసుకుంటూనే వారు చెప్పినట్లుగా యోగా, వాకింగ్, ఆహారపు అలవాట్లపైన శ్రద్ధ పెట్టాను. నేనొక్కదాన్నే కాదు, అందరికీ ఈ విషయాలు తెలియాలని దీనికి విస్తృత ప్రచారం కల్పించే కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల ఈ విషయమే గణాంకాలతో సహా తెలిపే మేలుకొలుపు క్లాసులు నిర్వహించాను. ప్రస్తుతం ఆ విధంగా నన్ను నేను కాపాడుకొని క్యాన్సర్ నుంచి విముక్తురాలిని అయ్యాను. నా కూతురు ఫ్రెండ్ మానస తల్లి జయ అహర్నిశలు పిల్లల గురించి ఆరాటపడుతూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. ఎంతగా అంటే చెకప్ చేయించుకోవడానికి ఒక 2,000 పెట్టి హాస్పిటల్కి వెళ్లమన్నా ఆ డబ్బులతో పిల్లలకు ఒక డ్రెస్ వస్తుంది. నా గురించి నేను అంత డబ్బు పెట్టుకోవటం అవసరమా అనేది. కానీ దురదృష్టం, ఒకసారి అనారోగ్యానికి గురైన ఆమెను నేను బలవంతాన హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఆమెకు క్యాన్సర్ అని, ఆలస్యం అయినందున నయం కాలేనంతగా ముదిరిందని చెప్పారు. ఇప్పుడు తల్లిని కోల్పోయి వారంతా బాధపడుతున్నారు. నిజంగా పిల్లలపైన ప్రేమ ఉండటం అంటే ఏమిటి? మనం బ్రతుకంటూ ఉంటే వారికి కొత్త డ్రెస్సులు, బహుమతులు ఎన్నైనా కొనివ్వచ్చు. అమ్మానాన్నలు కడదాకా ఆరోగ్యంగా ఉండి తమ అనుభవంతో అడుగడుగునా అండదండగా ఉండటమే పిల్లలకు వాళ్ళు ఇవ్వగలిగే వెలలేని నిజమైన బహుమతి. ఈ విషయాన్ని గుర్తించని ఎందరో జయలు మన సమాజంలో నాకు కనిపించారు. ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లతో, వ్యాయామంతో అనారోగ్యాన్ని తరిమేయవచ్చు. తల్లి లేని వారికే ఆ లోటు ఎంతటిదో తెలుస్తుంది.
నేను అలా తల్లి లేని బిడ్డనే. మా అమ్మ నా చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయింది. అందుకే ఏ బిడ్డ అనారోగ్యంతో తల్లిని కోల్పోకూడదని అనిపించింది. ఆ దిశగా నేను నడుస్తూ అందర్నీ చైతన్యవంతం చేస్తున్నాను. ఇందులో నా భర్త, పిల్లల సహకారం సంపూర్ణంగా ఉంది. మిగతా వాళ్ళెవరేమనుకున్నా నాకేమీ బాధలేదు. సభాముఖంగా నా వినతి ఏమిటంటే, మీ పిల్లలపైన నిజంగా ప్రేమ ఉంటే తల్లిదండ్రులు దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అర్థం లేని త్యాగం పేరుతో అర్ధాయిష్కులై వారికి దూరం కాకండి. ఈ అవకాశమిచ్చిన అందరికీ ధన్యవాదాలతో 2 చేతులు జోడించిన ఆమెపై చప్పట్ల జడివాన కురిసింది. కన్నీళ్లు ఆపుకోలేని త్రైలోక్య, మానస వేదికపైకి పరుగున వచ్చి ఆమెను హత్తుకున్నారు. అందరికన్నా ముందు నిల్చుని మరీ కళ్ల నిండా నీళ్లతో ఆపకుండా చప్పట్లు కొడుతూనే ఉంది ఓ మహిళా బృందం. వారు మరెవరో కాదు, ఇంతకాలం సంగీతను హేళన చేస్తూ మాట్లాడిన తోటి మహిళా ఉద్యోగినులు. ప్రతి తల్లి, భార్య, భర్త, పిల్లలు ప్రతి ఒక్కరూ వినవలసిన అత్యంత విలువైన కథ ఇది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.